పాస్టర్ గారికి, పాస్టర్మ గారికి, అలాగే సంఘానికి అందరికీ నా హృదయపూర్వక నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, గడిచిపోయిన 2025 సంవత్సరం దేవుని మహాకృప వల్ల నన్ను, నా కుటుంబం దేవుడు అనేక విషయాల్లో నేను శారీరకంగా ఏంటి, ఆత్మీయతంగా కూడా అనేక సమయాల్లో కొన్ని బలహీనతలు పొంది ఉన్నప్పుడు దేవుని మహాకృప వల్ల వాక్యం ద్వారా దేవుడు నన్ను ఎంతగానో బలపరిచాడు. ఎంతగానో ఒక కన్న తండ్రి కొడుకుని ఎలాగా ఓదారుస్తాడో, లేదంటే ఎంతగా దగ్గర తీసుకొని మంచి విషయం చెప్పి నీ చదువు విషయంలో నువ్వు ఎలా ఉండాలి, లేదంటే నువ్వు ఎదుగుదల విషయంలో నువ్వు ఎక్కడ ఎలా ఉండాలి ఏంటి అనేది ఎంతగానో తీసి మంచి విషయాలు వీళ్ళు చెప్తారు. అంతకంటే ఎక్కువగా ప్రభు యేసయ్య దయ వల్ల నేను వాక్యం ద్వారా నేను అనేకమైన విషయాలు నేను నేర్చుకున్నాను. అలాగే మరీ ముఖ్యంగా పోయిన సంవత్సరంలో నాకు మా లక్ష్మీ దుర్గకి 3rd month వచ్చాక అలాగే 2 times ప్రెగ్నెన్సీ క్యాన్సిల్ అయింది. అయితే నేను ప్రేయర్ చేసుకున్నాను, ప్రభువా నీ చిత్తమైతే నీకు దయచేయి నాయన, అది కూడాను చాలా తనని అనారోగ్యం లేకుండా మంచి బలంగా పుట్టాలి, బాగుండాలని నేను ప్రేయర్ చేశాను. అయితే దేవుని మహాకృప వల్ల 5వ నెల వచ్చాక అవయవ స్కాన్ కూడా జరిగింది. కానీ డాక్టర్స్ ఏం చెప్పారంటే లోపలంతా బాగానే ఉన్నారు, హార్ట్ బీట్ అంతా బాగుంది, కానీ ఎక్కడో కొంచెం తెలియదు ఏదో మొత్తానికి ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉంది అని అంటున్నారు. ఇప్పటికీ నాకంటే కొంచెం భయం ఉంది, కానీ నా దేవుడి మీద నాకు నమ్మకం ఉంది. ఏది ఏమైనా నా ప్రభు నన్ను విడువడు, ఎడబాయడని వాక్యం ఉంది, నాకు తోడున్నాడు. నేను అడిగిన దానికన్నా ఊహించిన దానికంటే దేవుడు నాకు అత్యధికమైన మేలు చేశాడు, ఇప్పుడు చేస్తూనే ఉన్నాడు. కాబట్టి నేను ధైర్యంగా ఉన్నాను. అప్పుడు అన్నయ్య కూడా తీసుకొచ్చి చూపించడం జరిగింది. అయితే అన్నయ్య కూడా చదివి నువ్వు మరీ ముఖ్యంగా నువ్వు నమ్మాల్సింది ఏంటంటే, అంతమంది వాక్యాన్ని నమ్ముతున్నావు, దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావు. కాబట్టి ఏంటంటే దేవుడిని అడుగు ప్రతి విషయంలో. ఏదేమైనా నా ప్రభువు ఉన్నాడు, ఆయన ఏం చేసినా శ్రేష్టమైనది నీకు ఇస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆలోచించాల్సింది శ్రేష్టమైనది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు ఏ విషయంలో కూడా సంకోచించుకో. డాక్టర్లు ఇదంతా చేసాక కూడా ఏమో చెప్పలేము, లేదంటే సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉండొచ్చు అని అంటున్నారు. కానీ దేవుని మహాకృపలో ఏ సమస్య ఉండదు. చాలా మంచిగా 9 నుండి మంచిగా నీకు దేవుని కృపావరం ద్వారా ఒక పాపం దేవుడు అనుగ్రహిస్తాడని అన్నయ్య ఎంతగానో నాకు మంచి మెసేజ్ చెప్పి ఎంతగానో కొంచెం ధైర్యం ఇచ్చారు. అలాగే ఇంకా మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలో, అలాగే మన ముఖ్యంగా రామకృష్ణ గారు కూడాను ప్రతి విషయంలోనూ ఎంతగానో ధైర్యంగా ఇలా ఉండాలమ్మా నువ్వు ఏ విషయంలో, ఎందుకంటే వాక్యం చదువుతున్నా అన్నీ తెలుసుకున్నాడు. ఏ విషయంలో కూడా మనం కృంగిపోకూడదు, మన వాక్యం మనకు ఆధారమని ప్రేయర్ చేశారు. అయితే నేను అలాగే అనుకున్నాను. దేవుని మహాకృప వల్ల 9 నెలల నుండి చక్కనిగా ఒక పాప దేవుడు నాకు నూతన గడిచిపోయిన 2020 సంవత్సరంలో ఒక పాపని తేజస్సుని నాకు దేవుడు బహుమతిగా ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగుగాక. అలాగే మరొక విషయం ఏంటంటే నా విషయంలో నేను ఎన్నిసార్లు వాక్యం చదువుకున్నప్పటికీ, నైట్ పడుకున్నప్పుడు కానీ, లేకపోతే ఉదయం కానీ ఎన్నిసార్లు చదువుకుని పడుకున్నా కానీ నాకు ఎన్నిసార్లు చదివిన నాకు నా ఉదయంలో గుర్తుకొచ్చేది, నాకు ప్రేరేపించే వాక్యం కీర్తన 1 దుష్టులు ఆలోచించుకున్నాడు. ఒక పాపల మార్గం నిలువక అపవాసకులకు వచ్చిన చోటకు వచ్చి యెహోవా ధర్మశాస్త్రం నుండి దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడని వాక్యం ఉంది. కాబట్టి సో నాకు ఎప్పుడు కూడా నువ్వు లోకానుసారంగా ఇంకా ఉంటావేమో, అలా ఉండొద్దు. నువ్వు మరింతగా నువ్వు వాక్యం చదువు, నువ్వు అప్పుడు మరింతగా ప్రతి విషయంలో ఆరోగ్యంగా ఉంటావు. అలాగే నీకు ఏ విషయమైనా నీకు తోడుంటానని దేవుడు సెలవించిన వాక్యం ద్వారా ఏంటంటే లోకానుసారంగా ఏమో పడిపోవచ్చని దేవుడు ప్రతిరోజు నాకు ఎప్పుడు కీర్తనలో 1 అధ్యాయము అసలు నా జీవితాంతం మర్చిపోవసరం లేదు ఈ అధ్యాయము. ఎందుకంటే ఇలా చెప్తున్నానంటే నా ప్రేరేపణ, నా హృదయవంచ, నా మనస్ఫూర్తిగా నా హృదయం దేవుడు ఈ రకంగా బయటపించాడు. చిన్న సాక్ష్యం దేవుడు చేసిన మేలుకి ఏమి ఇచ్చి నేను తీర్చాను. దేవునికే మహిమ కలుగుగాక.